దేవుడి నామానికి వందనాలు. ఇక్కడ ఉన్న సహోదరి గారి పేరు దేవి గారు. కల్వరి టీవీ ఛానల్లో ప్రత్యక్షమవుతున్న దైవజనుల వాక్యం విని ఆవిడ ఎంతగానో దీవించబడుతున్నారు. ఒకరోజు తన భర్త అనారోగ్యంగా ఉండడం కారణంగా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ టెస్టులు చేసిన తర్వాత అది జాండీస్ అన్న విషయం తెలిసింది. అప్పటికే ఆయనకి భయంకరమైన త్రాగుడు అలవాటు ఉండడం కారణంగా అది వెంటనే విడిచిపెట్టాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ మాటలన్నింటినీ పెడచెవిన పెట్టి ఆయన అలానే ఉండేవారు, అలానే త్రాగుతూ ఉండేవారు. సో సహోదరి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఎంతగానో దుఃఖపడుతూ వేదనకు లోనవుతున్న సమయంలో ఆవిడలో కలిగిన ప్రేరేపణ బట్టి దైవజనులకి ప్రార్థన చేయించుకోవాలి, స్వస్థత నిమిత్తమే ప్రార్థన చేయించుకోవాలని వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. ప్రార్థన చేసిన 2 గంటల్లోనే ఆయన మరలా తిరిగి వచ్చి, ఇదిగో ఈ మాట దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు, ఇక నుంచి నేను ఇంకెన్నడూ కూడా త్రాగుడు జోలికి పోను అని చెప్పి ఆయన తీర్మానం చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, నేను మందిరానికి వస్తాను, నేను నిలబడతాను అని ఆయన చెప్పడాన్ని బట్టి ఆవిడ ఎంతగానో దేవుడి నామాన్ని ఎంతగానో స్తుతించారు. సో దైవజనులు చేసిన ప్రార్థన అయిన వెంటనే దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవుడి నామానికే కలుగును గాక. ఆమేన్. దేవుడు ప్రభు మాట్లాడుతూ, నువ్వు గొప్పవాడిగా ఉండాలి అని అంటే చిన్నవాడిగా నీ స్థితిని తగ్గించుకుంటూ, నీ పరిస్థితిని తగ్గించుకుంటూ, నీ ఆలోచనలు తగ్గించుకుంటూ నువ్వు ఉంటే, నువ్వు తగ్గించుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడు? క్రీస్తు ప్రేమ అటువంటిదండి. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చాడు. సృష్టికర్త అంటే ఎవరో తెలియదు, యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, యెహోవా దేవుడు అంటే ఎవరికి తెలియదు. మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు, సృష్టికర్త ఉన్నారు అన్న విషయం ఎవరికి తెలియదు. అలా తెలియని వారికి, బాబు ఈ సృష్టి కాదు, ఈ ఆకాశం, భూమి, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా దేవుడు కలగజేశాడు. వస్తువులు, ఇవన్నీ వస్తువులు, అవి కూడా వస్తువులు. కాబట్టి అవి ఏవి కాదు, వీటన్ని తయారు చేస్తున్న ఒక నాయకుడు, ఒక దేవుడు, ఒక సృష్టికర్త ఆయన ఉన్నారు అని జ్ఞాపకం పెట్టుకొని ఆ సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అవన్నీ పక్కన పెట్టి, నేను ఒక సృష్టికర్తని అన్న విషయాన్ని పక్కన పెట్టి మన కోసము ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. తన హోదా, తన శక్తి, తన యుక్తి అంతా కూడా పక్కన పెట్టాడు. తన జ్ఞానం అంతా కూడా పక్కన పెట్టాడు. అన్నీ పక్కన పెట్టాడు. నేను ఈ మనుషులు కలవాలి, ఈ మనుషులతో మాట్లాడాలి. ఈ మనుషులు కలవాలంటే మనం ఏం చేయాలి? ఆ మనుషుల విధానాన్ని మనం తెలుసుకుంటూ ఆ విధానంలో మనము మాట్లాడాలి. మనం ఈ రకం మనుషులు ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతూ నేను ఏదో చూపించాను అనుకోండి, వాళ్ళు నాతో కనెక్ట్ అవుతారా? కనెక్ట్ అవ్వరు. వాళ్ళతో కనెక్ట్ అయ్యే విధంగానే నేను మలుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళని కావాలనుకుంటున్నాను. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనం పాపంలో ఉండగానే మళ్ళీ కావాలనుకున్న దేవుడు ఆయన. మనం పాపంలో ఉండగానే, దోషంలో ఉండగానే మనల్ని అందరినీ ప్రేమించిన దేవుడు మనందరి కొరకు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకైనా వచ్చిన దేవుడు. ఆయన వచ్చి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పశువుల సాలులు ఆయన పరుండు పెట్టారు. ఆ దారిలో, సత్రాల్లో స్థలం లేక ఎంత తిరిగారో వాళ్ళు అనుకుంటే అయ్యో పాపం కాదండి. ఆయన శరీరధారగా వచ్చి శరీరధారగా నివసించడానికి ఈ లోకానికి వచ్చారు. మనం కలవాలి. వీళ్ళే కాదు యేసుక్రీస్తు ప్రభు, మరియ, యోసేపులు వీళ్ళే కాదు. అక్కడ చాలామంది పరిస్థితి అదే. జనాభా లెక్కలు రాయడానికి వెళ్ళినప్పుడు వారి సొంత ఊర్లకు వెళ్ళాలి అన్నారు. మరి వీళ్ళగా అందరూ వస్తారు కదా, అందరూ వస్తారు. ఇప్పుడు ఈ కుటుంబంలో అందరూ వస్తారు, ఆ కుటుంబంలో అందరూ వస్తారు, ఆ కుటుంబంలో అందరూ వస్తారు. కాబట్టి ఏ ఇంటికి వెళ్ళినా అది ఫుల్గానే ఉంటుంది. వీరికిలాగా అనేక మంది అక్కడ తిరుగుతున్నారు. బాబు మీ ఇంట్లో కొంచెం స్థలం ఉందా, ఉంటాము, మీ ఇంట్లో కొంచెం స్థలం ఉందా, ఈ రాత్రి గడపచ్చా అని వీళ్ళతో పాటు అనేక మంది అడుగుతున్నారు. వారిలో ఒకరిలాగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. అక్కడ వారిలో ఒకరిలాగే అతను చేస్తున్నాడు. వారిలో ఒకరిలాగే సామాన్యుడిగా వాళ్ళు ఎలాగైతే ప్రయాసపడుతూ, బాబు ఉందా, కొంచెం స్థలం ఉండయా అని ఎలాగైతే బ్రతమాలతో చేశారో, అక్కడ యోసేపు, మరియా వారు కూడా అలాగే బ్రతమాలి యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం అక్కడ ప్రయాసపడ్డారు. ఆయన చేశాడు అక్కడ అలాగా. అటువంటి పరిస్థితి అక్కడ కలిగి ఆయన చిటుకు వేస్తే దేవదూతలు తీసుకొచ్చి బంగారపు బిల్డింగే పెడతారు అక్కడ. నేను పెట్టరా? ఆయన చిటుకేస్తే ఒక్క చూపు చూస్తే చాలు బంగారు బిల్డింగే. యేసు ప్రభు ఈ లోకాన్ని రావడానికి, మరియా యేసు ప్రభుకి జన్మనివ్వడానికి ఒక బంగారు బిల్డింగే వస్తుంది. నేను బంగారు బిల్డింగ్ నుంచి ఇక్కడికి వచ్చింది బంగారు బిల్డింగ్లో ఉండడానికి కాదు బాబు.
ఏమండి నేను బంగారు బిల్డింగ్లను వదిలి వచ్చింది దేనికోసం? ఈ మట్టిలో ఉన్న బిడ్డల కోసం, ఈ మట్టి ఇంట్లో ఉన్న వారి కోసం, ఈ మనుషులతో, ఈ ప్రదేశంలో, ఈ వాతావరణంలో కలవడానికి వచ్చాను. నేను ఈ మనుషులు కలవడానికి వచ్చాను కాబట్టి నేను అందులోనే ఉంటాను, ఆ మనుషులతోనే ఉంటాను, ఆ పరిస్థితుల్లోనే ఉంటాను అని యేసుక్రీస్తు ప్రభు అక్కడ మనం చూస్తే, జ్ఞాపకం చేసుకుంటే తన అంతా కూడా తన తగ్గింపు, విధేయత, వినయము యేసుక్రీస్తు ప్రభుని మనం చూడగలము. ఆయన అంతగా తగ్గించుకున్నాడు, తాను రిక్తునిగా, అంటే రిక్తుగా అంటే నథింగ్, ఏమి కాదనమాట. ఆయన జీరో. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి ఆటంకపడే ప్రధానమైన అంశాల్లో ఈ అంశము హెచ్చింపు. మనం అనుకుంటాం కానీ మనకి తెలియకుండా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ అహంకారం. మనకు తెలియదు, మనం గ్రహించుకోలేము. మనకు తెలియకుండా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ మన ఆత్మీయ జీవితాన్ని కృంగతీసేస్తుంటుంది. మనశ్శాంతి ఉండనివ్వదు, నెమ్మది ఉండనివ్వదు. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? లొంగిపోతూ ఉంటాం. ఆటోమేటిక్గా వచ్చేస్తాం గర్వం అనేది. ఒక విషయం చెప్పమంటారా? గర్వాన్ని ప్రయాసపడట్లేదు. గర్వం దేనికి వచ్చింది? గర్వం అసలు గర్వం అన్న మాట ఎందుకు వస్తుంది? ఏదైనా చేస్తే, ఏదైనా సాధిస్తే గర్వం వస్తుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నెగ్గాడు అనుకుందాం, పొలిటికల్ లీడర్స్, దాన్ని బట్టి వాళ్ళు గర్విస్తారు. మేము గెలిచాము, ఇంతమంది మమ్మల్ని ఓటేస్తాడు, మమ్మల్ని ఎన్నుకొని గర్వించాడు. క్లాస్ ఫస్ట్ వచ్చాడు, గర్విస్తాడు ఫస్ట్ క్లాస్ని బట్టి. బ్యాంకులో నాకు జాబ్ వచ్చింది, అది సాఫ్ట్వేర్, నెలకు ₹1,00,000 జీతం వచ్చింది, గర్విస్తాడు. అంటే గర్వం అంటే దేని వల్ల వస్తుంది? ఏదో ఒకటి మనం సాధిస్తే వస్తుంది. దీనికి పెద్ద ప్రయాసపడక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఒక విజయం సాధించగానే ఆటోమేటిక్గా ఆ అహంకారం కానీ, లేకపోతే ఆ గర్వపు మాటలు కానీ, ఆ ఈగో కానీ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంటుంది. కానీ మనం ఫెయిల్ అయినప్పుడు, లేములో ఉన్నప్పుడు ఎలాగైతే మనం ఉన్నామో, అది గెలిచినప్పుడు, పొందుకున్నప్పుడు కూడా అదే మనసును మనం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఆ మాత్రం ఆ హోదాలో అలా వెళ్ళిపోతుంటారు, కింద కూడా కాలు పెట్టరు, అది న్యాచురల్, అందరికీ తెలిసిందే. కానీ మీరు అక్కడ దిక్కి కాలు పెట్టారనుకుందాం, మీరు ఆ గృహానికి వెళ్ళారనుకుందాం, చూసారండి నేను చూసారు అంత గొప్ప వ్యక్తితో మా ఇంటికి వచ్చాడండి ఆయన, ఎందుకు అది స్పెషల్ నోటీస్ అయింది అంటే ఆ స్థితిలో ఉన్నవారు అటువంటి వారి ఇంటికి వెళ్ళరు, ఆ స్థితికి ఎదిగిన వారు అటువంటి వారితో మాట్లాడరు అని పక్కాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇంకా నేచర్, ఆ గర్భపు నేచర్ అలా ఫ్లో అయిపోతుంది. ఆ అశుభ్రం, నీట్నెస్, అప్పటి వరకు అంత నీట్నెస్ ఉండదు. ఆ స్థితి మనం పెరిగేటప్పటికి ప్రతిదీ చాలా నీట్గా, అబ్బాయి చాలా మురికిగా ఉంది, ఎలాగుంది అలాగుంది, అదేటి అంటాం మనం. దేవుడి సన్నిధిలో ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? కాబట్టి విధేయత కలిగి ఉండడానికి, తగ్గింపు కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఇంకో మాట చెప్తాను, మీరు అభ్యసించాలి. ఎన్ని కలుగుతున్నా, ఎన్ని విజయాలు నీ మీదకి వస్తున్నా, వాటన్నిటి నుంచి క్రీస్తును చూపిస్తూ మీ తగ్గింపుని కనపరచడం అనేది నేర్చుకోవాలి, అభ్యసించాలి. అది నేర్చుకుంటేనే వస్తుంది. గర్వం అని నేర్చుకోకపోయినా వస్తుంది, నేర్చుకుని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్పీడ్ మాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దాన్ని తగ్గించుకొని కుదువుగా, తక్కువగా క్రీస్తును చూపిస్తూ, ఆలోచిస్తూ, ఈ మాటల ద్వారా, ఈ ప్రవర్తన ద్వారా నా ద్వారా క్రీస్తు కనపరచబడుతున్నారా అన్న విషయాన్ని మనం ఏం చేయాలి? మనం గుర్తించుకొని, మనం నోటీస్ చేసుకుని దాన్ని మాట్లాడగలగాలి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ సెలవిస్తున్నారు ఏంటంటే, మీరు గొప్పవాడైన వాడు ఎలా ఉండాలంట? చిన్నవాడే ఉండాలంట. కింద మాట్లాడుతున్నారు, గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండు వాడే కదా. సరే, వడ్డించే వాళ్ళు ఒకరు, కూర్చొని తినేవారు ఒకరు, వీళ్ళిద్దరిని మనం చూసాం. ఇందులో ఎవరు గొప్పవారు? ఏమండి? రెండు వర్గాలు అయిపోయారు ఇక్కడ కూడా కాన్సెప్ట్ మనకి. కూర్చొని తినేవాడు దజా కూర్చొని తింటున్నారు, కూర్చుండేవాడు గొప్పవాడు. మీ ఇంటికి వస్తే మీరు దిగుచ్చి పెట్టడం అది దాని విషయం అంటలేదండి. ఏమండి? వడ్డించేవాడా, కూర్చొని తినేవాడా? తినేవాడు గొప్పవాడు. కాబట్టి వడ్డించేవాడు ఏం చేస్తున్నాడు? వచ్చి జాగ్రత్తగా
సార్ ఇది వేసుకుంటారా, ఎలాగుంటుందా, అలాగుంటుందా, అలాగుంటుందా. కాబట్టి మన కూర్చున్నవాడు గొప్పవాడు అని అక్కడ ఈ లోకంలో మాట్లాడితే, యేసుక్రీస్తు ప్రభు నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదన్నాడు. అంటే ఈ కూర్చొని తినేవాడు ప్లేస్ కావాలా, వడ్డించేవాడు ప్లేస్ కావాలా అని యేసు ప్రభు దగ్గరికి వస్తే వడ్డించేది నాదే అన్నాడు ఆయన. ఎందుకంటే నీకు కూర్చొని తినడానికి రాలేదమ్మా, మీకు వడ్డించడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను వడ్డిస్తున్నాం కదా, జాతి తినండి, ఆత్మీయ భోజనం. నేను వడ్డించడానికి వచ్చాను, నేను పని చేయడానికి వచ్చాను, పరిచర్య చేయడానికి వచ్చాను. గుర్తుపెట్టుకోండి, దేవుని పరిచర్య అంటే ఒకే విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తములో మనుషులకు చేసే సేవని దేవుడి పరిచర్య అంటారు. మీరు మందిరం ఉండొచ్చు, దేవుని స్తోత్రము మందిరం పరిచర్యలో ఒక భాగం. మీరు పాటలు పాడి ఉండొచ్చు, మందిరంలో ఒక భాగం, పరిచర్యలో ఒక భాగం. వాక్యం ఇక్కడ చెప్తున్నాం, పరిచర్యలో ఒక భాగం. ఇవన్నీ కూడా ఈ భాగాలు ఏం చేస్తాయంటే దేవుడి చిత్తాన్ని చూపిస్తూ ఉంటాయి. అండర్ విల్ ఆఫ్ గాడ్, దేవుడి చిత్తములో మనుషులకి చేసే సేవని దేవుడి సేవ అంటారు. లోకంలో ఒక మాట ఉంటుంది, మానవ సేవే మాధవ సేవ. మళ్ళీ ఇది వేరు, ఇది కాదండి, అది ఇదంటే చాలా వ్యత్యాసం ఉంది, గుర్తుపెట్టుకోండి. మనుషులు సేవ చేస్తే దేవుడికి చేస్తారంటే అనుకుని మనుషులు తెగబెడుతుంటారు. అన్నదానాలు, ఆదానాలు, బట్టల దానాలు, ధనము బోళ్ళు నెస్తుంటారు. అవి ఇలా చేస్తే మనుషులకు చేసినట్టే అని అనుకో, అది కాదు, అది తప్పు. మనుషులు చేసి ఉండొచ్చు, మంచి హృదయం ఉంది, దయా హృదయం ఉంది, ఓకే. పేదవారికి మీరు జ్ఞాపకం చేసుకుండొచ్చు, ఓకే. అది అంతవరకే. అది దేవుడి సేవ అయితే కాదు, అది మాధవ సేవ అయితే కాదు. మాధవ సేవే, దేవుడి సేవ దేవుడి సేవ. ఏది మాధవ సేవ అని అంటే దేవుడు నిన్ను ఏది చెప్తున్నాడో ఆ పని చేయడమే. ఎందుకంటే ఆయన శరీరం ఇక్కడ లేదుగా, శరీరధారిగా లేదు, కాబట్టి నిన్నో నన్నో యవనకులు వాడుకోవాలి. ఆయన చెప్తాడు, ఇది చేయమని చెప్తాడు, అది మనం చేసామనుకోండి, అది దేవుడి సేవ. అండర్ విల్ ఆఫ్ గాడ్, దేవుడి చిత్తంలో మనుషులకి చేసేసి. అంటే మనము విశ్వాసంలో మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రతి విశ్వాసి దేవుడి చిత్తంలో మనుషులకి సేవ చేయడానికి మనం ఉన్నాము. వాళ్ళు చెప్పులు మోయడానికి ఉన్నాము, మీరు ఫిక్స్ అయిపోండి. వాళ్ళ కాళ్ళు పట్టడానికి ఉన్నాము, మీరు ఫిక్స్ అయిపోండి. వాళ్ళు పడిపోతే లేవనెత్తడానికి ఉన్నాము, మీరు ఫిక్స్ అయిపోండి. వాళ్ళు కూర్చోడానికి వచ్చిన చేరి పట్టుకులు వేసే పనుల కింద మనం ఉన్నాము, మీరు ఫిక్స్ అయిపోండి. మీరు ఇది ఫిక్స్ అయితేనే తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆలోచించవచ్చు. అలాగని దేవుడు దీపిస్తాడంటే మన అది కాదు, మళ్ళీ అది బిజినెస్ అయిపోద్ది. ఇలా చేయాలి, అలా చేయాలి, అలా తగ్గి అందరూ పడిపడి చేస్తారు. ఏమంటే దేవుడు దీవిస్తాడు, అది దేవుడి ప్రేమ కనపరచం కాదు, దేవుడు దీవించాలి. లాజిక్ మనసులో ఇంకొకటి ఉంది, వీడి సేవ చేయడం మీకు వచ్చి చేయడం నా ఇంపార్టెంట్ కాదు. అర్థమవుతుందా? మీ చేరేయడం ఇంపార్టెంట్ కాదు, మీ చేరేస్తే నాకు దేవుడు ఇస్తాడు, కాబట్టి మీకు చేరేస్తాను నేను. కాబట్టి ఆ లాజిక్ కూడా కాదు. క్రీస్తు ప్రేమతో, తగ్గింపుతో, విధేయతో మనుషులు చేసే సేవ. మీరు బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణ సేవలో ఉన్న పేతురు గారి దగ్గర నుంచి వ్యాపారం చేస్తూ, గుడారాలు కుట్టుకుంటూ, పనితో వ్యాపారంతో చేసిన పరిచర్య పౌలు వరకు కూడా ప్రతి ఒక్కరూ మనుషులు పరిచర్య చేశారు, మనుషులు సేవ చేశారు. వారు ఒక మాటలో చెప్పిన వాళ్ళు సేవ చే వాళ్ళు వడ్డించేవారు. ఖాళీ లేదని 7 ఎన్నుకున్నారు. వాళ్ళు ప్రార్థన చేసేవారికి ప్రార్థన చాలామంది వస్తారు కదా, 100 మంది. వాళ్ళు ప్రార్థన చేయడానికి టైం సరిపట్లే, వాళ్ళు వాక్యం బోధించడానికి టైం సరిపట్లే. ఎందుకు? వీళ్ళు వాక్యం బోధించి వంట వడ్డిస్తుంటే టైం సరిపట్లే. కాబట్టి ఈ వంట వడ్డించడానికి ఒక 7 ఏర్పరచుకుందామని చెప్పి అపోస్తలుల గారు 6-7 అధ్యాయాల్లో అక్కడ రాయబడి ఉంటుంది. 7 వ్యక్తులు ఎన్నుకుంటారు వాళ్ళు దేనికి? వంట వడ్డించడానికి. అప్పటి వరకు వాళ్ళే చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనుషులకి సేవ చేయడానికి మనం పిలువబడ్డాము. అది దేవుడి పరిచర్య. అది దేవుడు ఏ చిత్తంలో నడిపిస్తున్నాడో ఆ చిత్తంలో మనం చేయడమే. ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకోండి, మనం మనుషులు సేవ చేయడానికి మనం ఉన్నాం. క్రీస్తు ప్రేమను మనం చూపడానికి మనం ఉన్నాం. మీరు తినకపోయినా పెట్టండి అంటే మీ ఇంట్లో ఉన్నదంతా ఊసి మరి పెట్టగలగాలి. అది మనం అగ్రీ చేసి మనం వచ్చాం. ఇక్కడ నువ్వు జీవించమని నేను కాదు, పనివాడు. 2 పనివాళ్ళు ఉన్నారండి, నేను యజమాని. గుర్తుపెట్టుకోండి, 2 పనివాళ్ళు ఉన్నారు. వీరిద్దరు కూడా నా మీద కమిట్ అయ్యారు చేసుకోవడానికి. నాకు ఇష్టం. అందులో ఒక చాలా సమస్య వచ్చింది. వీళ్ళందరిది కూడా ఊచి నా వాడికే పెట్టేశాను. నా ఇష్టం, నీకు లేదు, నీకు ఇవ్వను, నువ్వు చేయి, అలాగా పని చేయి. ప్రభు చెప్పాడు, అది దేవుడి చిత్తం. అది దేవుని చిత్తం. ఆయన ఇవ్వడం ఇవ్వకపోవడం దేవుని చిత్తము. మనం చేసుకుంటూ మనం వెళ్ళిపోవడమే, పరిచర్య చేసుకుంటూ మనం వెళ్ళిపోవడమే. తగిన కాలంలో దేవుడు మనకి దయచేస్తుంటాడు. అందరికి వెంటనే రావు.
కొన్ని నెలలు పట్టొచ్చు, ఇంకొంతమంది సంవత్సరాలు పట్టొచ్చు, ఇంకొంతమంది ప్రభు దగ్గర పట్టొచ్చు, ఏదో ఒక రకంగా. కాబట్టి ఈరోజు పరిచారం చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దాన్ని మనం గ్రహించుకొని దాని ప్రకారం ప్రయాసపడడానికి మనం తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు ఉన్నతంగా దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తారు. ఇంకొక మాట చదువుదాం చూడండి. మాథ్యూ చాప్టర్ 20:27, మత్తయి సువార్త 20:27. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరనో వాడు మీ దాసుడై ఉండవలెను. హల్లెలూయా. ఏం చెప్తున్నారండి ఇక్కడ? మీలో ఎవడు ముఖ్యుడు. ఎవరా ముఖ్యులు? సెలెక్టెడ్ పర్సన్, ముఖ్యమైన వారు. ముఖ్యమైన వారు ఎవరు? ముఖ్యమైన వారు వారు చాలా ఇంపార్టెంట్ పీపుల్. కమాన్ రండి కూర్చోండి. ఎవరైతే ముఖ్యమైన వారు అని అనుకుంటున్నారో ఏం చెప్తున్నారు అక్కడ? ఉండగోరును వాడు మీ దాసుడై ఉండవలెను. వారు విఐపీస్ అండి. ముఖ్యమైన వాళ్ళంటే ఎవరు? విఐపీస్. నువ్వు విఐపీ లాగా ఉండాలంటే ఏం చేయాలంట? నేను విఐపీనా? లేదు, నేను దాసుడను. మీ ఆత్మలకి కాపలా కాసే కాపలాదారి నేను. దేవుడి సన్నిధిలో మీ ఆత్మలకి ప్రభు ఇచ్చిన సమయం అంతవరకు కూడా ఆత్మీయ భోజనం పెట్టి మీ ఆత్మల కాపలా కాస్తూ, ప్రభా ఇదిగో నీ మందను, ఈ సంఘమును నీ కొరకు నిలబెట్టాను అని ప్రభు కొరకు అప్పగించే పనివాడు నేను. దేవుడు పనివాడిని. సేవకులు అంటే ఎవరు? దేవుడు పనివాళ్ళు. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ మనుషులకు సేవ చేయడానికి, పని చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే మీరు మీ చుట్టూ ఉన్న వారికి సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. మీరు ముఖ్యమైన వారు, విఐపి అన్న బోర్డు మీకు కావాలి అనుకుంటే ఏమండాలంట? దాసులుగా ఉండాలంట. దాసుని స్వరూపము మనం ధరించాలంట. దాసుని స్వరూపం మనం ధరించాలి. సో కాబట్టి అందుకే చెప్తారు, యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో మీరు వివాహానికి వెళ్ళినప్పుడు వెనకాల కూర్చోమంటాడు, చివరి కూర్చోమంటాడు. నేను ఒకసారి విశ్వాసగా ఉన్నప్పుడు సేవకులతో కలిసి ఒక మ్యారేజ్కి వెళ్ళాను. మ్యారేజ్కి కొంతమంది ఫ్రంట్కి వచ్చి కొంచెం సేవకులు కూర్చుంటుంటారు. వాళ్ళకి సెకండ్ ప్లేస్, థర్డ్ రో ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు వచ్చి ముందు కూర్చుంటున్నారు. చెప్తున్నారు, ఆల్రెడీ చెప్తున్నారు పలానా వాళ్ళు వస్తారని. ఫ్రంట్ 2 rows కూడా వాళ్ళకి ఏర్పాటు చేయబడి మీరు దీని వెనకాల కూర్చోనంటే నేనే విఐపి. నా కళ్ళ ముందు నేను చూశాను. ఎవరా సరే నేను కూర్చున్నారు వాళ్ళు. సేవకులు అందరూ బైబిల్ పట్టుకొచ్చారు. మళ్ళీ బైబిల్ తాపితే ఏదో ఒకటి అనుకుంది నేను. పక్కన అన్ని చూస్తున్నారు కదా, కూర్చున్నారు వాళ్ళు. కూర్చున్నారు. నాది ఎప్పుడు కూడా సేవకులు ఎక్కడ ఉంటారు, ఏదో ఒక మూలలో ఆయన కళ్ళు చూడడమే నా పని. అలా చూస్తే ఏదో మూల కూర్చుంటాను. నా కూర్చోడానికి కూడా సమయం ఉండదు. ప్లేస్ ఉన్నా లేకపోయినా సమయం ఉండదు. సో కాబట్టి ఏ కన్ను ఏ ఫింగర్ ఎగురుతుందా అని చూసుకుంటూ ఉండాలి. నేను అలా చూస్తున్నాను. ఈ లోపల వీళ్ళు ఎవరైతే విఐపీస్ అనుకున్నారో ఈ విఐపీస్ వచ్చారు. ఆ పెళ్ళి జరిగిస్తున్న కర్త ఎవరైతే ఉన్నారో ఆ హోస్టింగ్ చేసే ఆయన పైకి వచ్చి మైక్లో చెప్తున్నారు, మీకు వద్దని చెప్పాము, సేవకులందరూ ముందు రోలో కూర్చున్నారు, దయచేసి ఈ 2వ రో కూడా దాటి వెనకాల కూర్చుంటే ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కూర్చుంటున్నారు అన్నారు. అంతే. అంతమంది 100 మంది ఉన్నారు. వాళ్ళందరిలో సిగ్గుచేట. చాలా వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. నవ్వుకుంటున్నారు ఒక్కొక్కరు. రే పద వాళ్ళంటే పద నవ్వుకుంటున్నారు వాళ్ళు. నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏంటో. దేవుని కృప మనందరి మీద ఉండిన గాక. యేసు ప్రభు చెప్పాడు, నువ్వు వివాహానికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెనకాల కూర్చో. నువ్వు వెనకాల కూర్చుంటే ఆ వివాహకర్త లేకపోతే ఆ మ్యారేజ్ నాయకులు ఎవరైతే ఉన్నారో నేను చూసి, అయ్యో బ్రదర్ మీరు ఎక్కడికి వచ్చినారండి, కమాన్ ముందుకు రండి అంటే ఏమవుతుంది? మీ స్థితి ఏమవుతుంది? పెరుగుతుంది. అటు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగా మర్యాద చేసుకుని ముందుకు తీసుకెళ్తారు, ముందుకు వచ్చామన్నారు. అమ్మాయిని ఎవరో ఒక సచ్ బిగ్ పర్సన్ అనమాట, ఒక మంచి పెద్ద వ్యక్తి అనుకుని నేను తగ్గిపు చూసి వెనక్కి కూర్చున్నాడు. వాళ్ళు పిలిచి మరీ ఎదురు తీసుకెళ్తున్నారు. ముందు ఏమైంది? ముందున్న వాళ్ళు ఏంటి సార్ కూర్చోండి, వెనకాల కూర్చోండి సార్, ఇంపార్టెంట్ వాళ్ళు వస్తున్నారు అంటే ఏమైంది మనం పరువు? సో మనం విఐపీల కొరకు విఐపీల కొరకు మనం ప్రయాసపడడం అసలే ఆటోమేటిక్గా ఎన్నో వచ్చేస్తుంటాయి. మనం ప్రయాసపడడం దేనికి? ఏ విఐపీ వచ్చినా మనం తగ్గి ఉండడానికే మనం ప్రయాసపడాలి. దేనికి ప్రయాసపడితేనే వస్తుంది. నాలో చాలా తగ్గింపు ఉందని మీరు అనుకుంటే అంతకన్నా అవివేకులు ఇంకెవరూ లేరు. కాబట్టి మనం
పరీక్ష పెట్టుకోవాలి, పరీక్షించుకోవాలి. పరిస్థితులు మనం వెళ్తున్నప్పుడు, కుటుంబంలో, బయట, మనం పనిచేస్తున్న ప్రతి చోట అటువంటి తగ్గింపుతో, విధేయతో క్రీస్తుని కనపరచగలుగుతున్నామా అన్న విషయాన్ని మనం కనపరుచుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయనే చెప్తున్నాడు, నేను పరిచారం చేయడానికే వచ్చాను అన్నాడు. ఆ పోస్ట్గా ఇంకో పోస్ట్కి వెళ్ళామంటే ఆయన వాడు కాదు, నువ్వు ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు. ఆ పోస్ట్గా వేరే పోస్ట్కి వెళ్ళామంటే మరొక వాక్యం మనం చదువుదాం చూడండి. దేవుడు చాలా శ్రేష్టమైన విషయాలన్నీ కూడా ప్రభు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకునుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ఏం చెప్తున్నారు? నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. ప్రతి ఒక్కరి విషయంలో నాకు స్వతంత్రం అంటే నేను ఏదైనా చేయగలను. ఇప్పుడు మీ మీద నాకు స్వతంత్రం ఉందంటే దాని అర్థం ఏంటి? మీ పైన ఒక నాయకులు ఎవరంటారు? పలానా మా బాస్ అంటారు, లేకపోతే తండ్రి అంటారు, లేకపోతే అన్నయ్య అంటారు, లేకపోతే ఒకరు అంటారు, మా బాబాయ్ అంటారు. వాళ్ళకి ఒక రైట్ ఉంది. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నాకు అందరి మీద అటువంటి అధికారం ఉంది. నేను ప్రతి ఒక్కరి మీద అధికారం చేసే అధికారం నా దగ్గర ఉంది. అటువంటి అధికారి, అలా అధికారం ఉన్నను ఏం చెప్తున్నాడు ఆయన? స్వతంత్రుడై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటేనే. సరే అండి, అంత శ్రేష్టమైన మాట. నువ్వు అందరిని సంపాదించుకోవాలనుకుంటున్నావా? బికమ్ ఎ స్లేవ్, దాసుడిగా, బానిసగా, ఇంకా వర్కర్గా, హెల్పర్గా మనం మారిపోవాలి. ఎవరికి? అక్కడ ఎవరైతే ఉన్నారో వారికి దాసుడిగా అయిపోవాలి. ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు సంపాదించుకోవాలా? ఈ మనుషులను సంపాదించుకోవాలనుకుంటే ఏం చేయాలి? దాసుని స్వరూపును వెత్తాల్సిందే. సో కాబట్టి లోక జ్ఞానము లేకపోతే బైబిల్ వాక్య జ్ఞానము, ఆత్మ సంబంధమైన దేవుడు ఆత్మతో నడిపించబడకపోతే అక్షరపు జ్ఞానం, మీకు ఇంకా క్లియర్ చేయాలి, అక్షరపు జ్ఞానము వ్యర్థము. గుర్తుపెట్టుకోండి, అక్షరపు జ్ఞానము వ్యర్థము, అక్షరము చంపును. గుర్తుపెట్టుకోండి, ఆత్మ జీవింపచేయును బైబిలే చెప్తుంది. శాస్త్రులు, పరిశీలకులు వారందరికీ అక్షరపు జ్ఞానము ఉంది. వారందరూ బైబిల్ చదివేవారు, యెషయా గ్రంథం వాళ్ళు చదివేరు. మెస్సియానోడు వస్తాడని తెలుసు, యూదుల రాజు వస్తాడని తెలుసు. యేసు ప్రభు చేసే పని అంతా కూడా పాతం గ్రంథంలో ఉంది. ఎందుకని? కనీసం అది చూసారని నేర్చుకుంటారని. ఆయన ఏ పని చేస్తే ఇదిగో పాతం గ్రంథం చెప్పాను కదా, వాళ్ళు పాతం గ్రంథం చెప్పారు, ఇదిగో ఆ ప్రభు ఇతనే అని కళ్ళు తెరవట్లే. వీడెవడో వచ్చేసాడు, ఆ సంఘానికి అసలెట్టేసాడు, మనుషులందరూ వాడి వైపు తిరిగిపోతున్నారు, వీడిని ఎలాగని ఆపేయాలి. ఇదే పాయింట్. ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు, వెంబడించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, నాకు తక్కువైపోతున్నారు. అద్భుతాలు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఎలాగైనా మీరు ఆపాలి. చూసారా? యేసు ప్రభు చుట్టూనే తిరుగుతున్నారు వీళ్ళు. యేసు ప్రభు చుట్టూ తిరిగేవారు ఒక్కొక్క వాక్యం అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతుంటే, వీళ్ళు కూడా యేసు ప్రభు చుట్టే తిరుగుతున్నారు. దేనికోసం తిరుగుతున్నారు? ఎక్కడ దొరుకుతాడా, ఏం పట్టుకోవాలా, ఎలా ఆపాలని. ఎందుకంటే నాకు నా బిజినెస్ ఆగిపోయింది వెనకాల, నా బిజినెస్, నా మాటలో నా విధానం అంతా పోయింది. ఏం చెప్తే అదే కరెక్ట్, బైబిల్ లేదు అది లేదు, ఎలా మూలగాలంటే అది ఇవ్వాలంటే ఇది ఇవ్వాలంటే ఇది లక్షలు ఇవ్వమంటే అదే, నేనేం చెప్తే అదే కరెక్ట్. అలా వీళ్ళ ఆటలు సాగిన ఆ రోజుల్లో యేసుప్రభు వాక్యం అంతా కూడా వివరించి చెప్పేవాడు. వీళ్ళ గుట్టు రట్టయిపోతుంది. ఏది సేవ, ఏది ప్రేమ, ఏది క్రీస్తు అనే విషయాలు అక్కడ బట్టబగిలైపోతున్నాయి. కాబట్టి ఏ జ్ఞానం కూడా వాళ్ళు కాపాడలేదండి. యేసుక్రీస్తు ప్రభు మాటలు వింటుంటే అలా నిలబడిపోయేవారంట అనేక మంది. చుంటే తేనె దారాల కన్నా మధురముగా ఆ తేనె తింటూ తాగుతున్నప్పుడు ఎలాగైతే అంత మధురత వస్తుందో యేసుప్రభు మాటలు వింటే అలాగ ఉండిపోయేవారంట. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు 3 రోజులు కదలకుండా అడవులు ఉండిపోయారండి వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ కొండ మీద ఉండిపోయారు వాళ్ళు, కొండ మీద ఉన్నారు. చీకటి పడితే పడుకున్నారేమో, తెల్లారు కానీ యేసుప్రభు లేచాడేమో, అలాగా కనబడుతున్నారేమో. అమ్మా లేచారు అందరూ కూడా, ప్రార్థించాను, ఎలా వచ్చాను అలా వచ్చాను ప్రారంభించేవాడమ్మా. వాళ్ళు బ్రష్ చేయడానికి వెళ్తున్నారా, ఊరు వెళ్తున్నారా, తినడానికి వెళ్తారు, ఏమీ లేదు. ఇంకా యేసుప్రభు కేవలము ఆత్మీయ వాక్యం వినడానికే వారు వచ్చారు అక్కడికి. అంత మధురమైన వాక్యం అది. ఎందుకు? ఆయన వచ్చే ముందు ఆత్మతో నింపబడి, అభిషేకంతో నింపబడి, ఆ ప్రేమతో, దయతో ఆయన వాక్యం ప్రకటించేవాడు.
కాబట్టి దేవునిలో మనమందరం కూడా అటువంటి క్రియలో మనల్ని దేవుడు అంతా కూడా నడిపించాలని మనం అందరూ ప్రార్థన చేసుకు దేవుడు కొద్ది మాటలు దీవించడం కాక. పరిశుద్ధ దేవానికి వందనములు, స్తోత్రములయ్యా. తండ్రి నీకు వందనములు నాన్న. యేసయ్యా, ఎవరైతే అలాగా ఇది ప్రభు నడిపింపని యాక్సెప్ట్ చేసి దాన్ని రిసీవ్ చేసుకొని వారికి క్షమాపణ చెప్పి ఉన్నారో దెబ్బ వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఏసునామములో రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు దీవెన, రెట్టింపు ఘనత ఏసునామములో వారికి వారి కుటుంబాలకి సదాకాలము దాబా నీ కొరకు నీ పక్షముగా తని ప్రభా వారు తమకు తాము ఏమి కానుబడిగా చేసుకున్నారయ్యా. అందరం బట్టి దబా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దబా అంతము వరకు ఇదే ఆత్మీయ జీవితము మేము కలిగి ఉండే కృప మాకు దయచేసి బలపరచమని మహిమ ఘనత ప్రభావాల్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాయి, మీరందరూ దీవించబడ్డారు. మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ అందరి కొరకు కూడా మీ అందరం ప్రార్థన చేస్తున్నాం. దయతో ఈ సమయంలో మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీలో ఒకవేళ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి శోధనలు ఉన్నా, ఎటువంటి కుటుంబ ఇబ్బందులు ఉన్నా దయతో విశ్వాసంతో ప్రార్థనలు ఏకీవించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతుంది. ప్రార్థించేద్దామా? దయతో కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, ఈ ఆన్లైన్ ద్వారా టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవా నీ చేతులుగా అప్పగిస్తున్నానయ్యా. ప్రభా, మేమైతే ఈ ఆన్లైన్లో మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మీరు వారితో పాటు ఉన్నారు ప్రభా. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో పరిశుద్ధాత్ముడా మీరే వారితో పాటు ఉండి దేవా యేసు నామములో తండ్రి ప్రభా ఘనమైన కార్యము, గొప్ప విషయము తండ్రి ప్రభా వారు పొందుకుంటూ సహాయం చేయండి. ఒకవేళ ఆర్థికపరమైన సమస్యల్లో అప్పుల బాధలో ఉన్నారేమో, నజరేయుడైన యేసు నామములో ఆ రుణములనే కార్యం విరగొట్టు వేస్తున్నామయ్యా. యేసు నామములో విజయము కలుగును గాక. శరీర సంబంధమైన అస్వస్థత, బలహీనత, రోగముతో ఉన్నారేమో, యేసు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్యం సెలవిస్తుంది. నజరేయుడైన యేసు నామములో తండ్రి ఈ వాక్కును వాళ్ళు పంపిస్తున్నానయ్యా. వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, డాక్టర్స్ ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినా నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. మీరే కార్యం చేయండి అయ్యా. వారందరూ కూడా క్రీస్తుని పోలి వారందరూ జీవిస్తూ దాబా ఈ రాకడకు వారందరూ సిద్ధపడుటకు దాబా మీరే కృపచు బలపరచమని మహిమాగంత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీ యొక్క సాక్ష్యాలు మాతో తెలియచేయండి. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీ సాక్ష్యాలు తెలియచేయడానికి, అలాగే మీ ప్రార్థనాంశాలు కూడా తెలియచేయడానికి ఈ ఫోన్ నెంబర్స్ మీరు వాడుకోండి. అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా పీస్ మేకర్స్ ప్రార్థన మందిరం, ఒకవేళ మీరు ఏ సంఘానికి కూడా వెళ్ళిన వారైతే మీరు సంఘాన్ని ఆహ్వానిస్తున్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. కాకినాడ గాంధీనగర్ గొల్లపేట 9-11-55/B ఈ యొక్క అడ్రస్కి దయతో మీరందరూ కూడా రండి. మనమందరం కూడా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.